ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. గతంలో మీరు పడిన కష్టాలు అన్నింటి నుండి పూర్తి విముక్తి రాబోతోంది. మార్చి నెల 3వ వారంలో జరగబోయే పూర్తి మార్పులు. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువ కళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు నిటారుగా పొడవైనటువంటి నిటారైనటువంటి దేహాన్ని, ఆచారబోధత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదండి. మీ జీవితం మునుపనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ప్రస్తుత కాలం కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మనోబలంతో మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఏ పని ప్రారంభించినా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం వలన పొరపాట్లు జరగకుండా చూసుకోవచ్చు. కేవలం ఊహల్లోనే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంటూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం. ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందరపడకుండా పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత ముందడుగు వేయడం శ్రేయస్కరం. ఒత్తిడికి లోను కాకుండా, ఆందోళన చెందకుండా మీ యొక్క అనుభవాన్ని ఉపయోగించి తెలివిగా వ్యవహరించండి. వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే అసూయపరుల ఆటంకాలు శాంతంగా బుద్ధి బలంతో ఎదుర్కొనాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. సూర్య ఆరాధన చేయడం వల్ల మీలో కొత్త శక్తి పుట్టి సమస్యలను అధిగమించే ధైర్యం కలుగుతుంది. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, మీరు లైఫ్కి ఎటువంటి టర్నింగ్ పాయింట్ అనేది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూడవచ్చు కూడా. ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు కూడా ఇది జరుగుతుంది అని ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో అయితే చూడవచ్చు. మిథున రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తోంది. ఆర్థిక ప్రవాహం సాగుతూనే ఉంటుంది, కానీ సరియైన నిర్వహణ అయితే మాత్రం అవసరం. 9వ ఇంట గ్రహాల కలయిక వలన ప్రయాణాలు, ఉన్నత విద్య లేదా ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి. మీరు సుదూర ప్రయాణం కోసం లేదా మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. శుక్రుడు మీ యొక్క వ్యయస్థానానికి అంటే 11వ ఇంటికి అధిపతి అయిన 10వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్నందున మీ యొక్క వృత్తిపరమైన అలంకరణ లేదా ఆఫీస్ అలంకరణ కోసం కూడా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది. విదేశీ వనరులు లేదా ఎగుమతి వ్యాపారాల ద్వారా కూడా లాభాలు బలంగా సూచింపబడుతూ ఉన్నాయి. మీకు ట్రేడింగ్ లేదా షేర్ మార్కెట్లో ఉన్నట్లయితే కనుక 5వ మరియు 9వ ఇళ్లపైన గురు దృష్టి ఒక భద్రతను ఇస్తుంది, కానీ కుజరాహుల కలయిక అధిక ప్రమాదం నుండి ఊహాజనిత పెట్టుబడులకు వ్యతిరేకంగా హెచ్చరిస్తోంది. సురక్షితమైనటువంటి దీర్ఘకాలిక పెట్టుబడులతోనే కట్టుబడి ఉండండి. లగ్నంలో ఉన్నటువంటి గురుడు బృహస్పతి కారణంగా మీ యొక్క ఆరోగ్యం చాలా వరకు కూడా రక్షించబడుతుంది. మీరు ఉత్సాహంగా సానుకూలంగా భావిస్తారు. అయితే 9 మరియు 10వ ఇళ్లలో గ్రహాల తీవ్రమైనటువంటి ప్రభావం కారణంగా మోకాళ్ళు, తొడలు మరియు తుంటి భాగాలపైన ఒత్తిడి పడుతుంది. మీరు ప్రయాణంలో ఉన్నట్లయితే కాళ్ళ నొప్పులు లేదా తిమ్మిరులు రాకుండా మధ్య మధ్యలో విరామం తీసుకుని నడవండి. 9వ ఇంట కుజరాహుల కలయిక వలన శరీరంలో పిత్తదోషం అంటే వేడి పెరిగి ఎసిడిటీ లేదా ఉష్ణ సంబంధిత సమస్యలు కలగవచ్చు. అతిగా కార మసాలాలు ఉన్నటువంటి ఆహారానికి దూరంగా ఉంటే మేలు. అలాగే శని 10వ ఇంట ఉన్నందున పని ఒత్తిడి మీ యొక్క నిద్రపైన ప్రభావం చూపవచ్చు. నిద్రపోయే గంట ముందుగా పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే మేలు జరుగుతుంది. గృహ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, కానీ మీ యొక్క దృష్టి అంతా కూడా బయట ప్రపంచం అంటే కెరియర్ మరియు ప్రయాణాలపైన ఎక్కువగా ఉంటుంది. 1వ ఇంటి ఉన్నటువంటి గురుడి దృష్టి 7వ ఇంటి పైన పడ్డం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామితో అనుబంధం సామరస్యంగా ఉంటుంది.
వారు మీకు చాలా అండగా ఉంటారు. మీ యొక్క వృత్తిపరమైన ప్రయత్నాల్లో భాగస్వామి సహాయపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం మీ యొక్క తండ్రి లేదా తండ్రి సమానులతో 9వ ఇల్లు మీ యొక్క సంబంధం. ఇక్కడ ఉన్నటువంటి కుజరాహుల కలయిక భావజాల పరమైనటువంటి ఘర్షణలు సృష్టిస్తుంది. వారి యొక్క సాంప్రదాయక భావాల్లో మీరు విభేదించవచ్చు. ఈ నెలలో పెద్దలతో మతం లేదా రాజకీయాల గురించి కూడా వేడివేడి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి జాతకులకు చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమతో పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. వీరికి కళ్ళపైన ఆసక్తి అధికం. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి గలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకునే కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం అయితే ఈ రాశి వారిలో చాలా అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వీరి యొక్క మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గం మీద శిక్షణ ఇస్తారు, కానీ వీరి చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరి చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారం నుంచి చక్కదిద్దరుగా తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తదితర కళాశాఖలు, ముద్రణాలయంలో టైపు చేయడానికి కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయటం ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తిలో కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.